బాపట్ల జిల్లా కొరిసపాడు దగ్గర 16వ నంబర్ జాతీయ రహదారిపై నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ పై విమానాల ల్యాండింగ్ విజయవంతమైంది. ఉదయం 9 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ల్యాండింగ్ ప్రక్రియను నిర్వహించారు. ఉగ్రవాదుల దాడులు, విపత్తుల సమయంలో సైనిక చర్యలు, సహాయం కోసం ఏర్పాటు చేసిన ఈ రన్వేపై ఇప్పటికే తొలి ట్రయల్ రన్ నిర్వహించగా తాజాగా ఇవాళ 2వ ట్రయల్ రన్ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. ఈ ట్రయల్ రన్లో 4 సుఖోయ్ యుద్ధ విమానాలు, 2 హ్యాక్ యుద్ధ విమానాలు, 2 కార్గో విమానాలు పాల్గొన్నాయి. ఈ ట్రయల్ రన్ కోసం జాతీయ రహదారిపై 4 గంటల పాటు వాహనాలను దారి మళ్లించారు. ప్రకాశం బాపట్ల జిల్లాలోని 16వ నంబరు జాతీయ రహదారిపై 2 అత్యవసర విమాన హెలికాప్టర్ ల్యాండింగ్ కేంద్రాలను నిర్మించారు. అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడ నుంచి విమానాలు, హెలికాప్టర్లు ల్యాండింగ్, టేకాఫ్ చేసేందుకు 15 నెలల వ్యవధిలో 2 సార్లు సక్సెస్ఫుల్ గా ట్రయల్ రన్ నిర్వహించారు. 16వ నంబర్ జాతీయ రహదారిపై ప్రకాశం జిల్లా సింగరాయకొండ పరిధిలో కనుమళ్ల రోడ్డు నుంచి కందుకూరు అండర్ పాస్ వరకు, అలాగే బాపట్ల జిల్లా కొరిసపాడు నుంచి రేణంగివరం వరకు హైవేపై రన్వేలు ఏర్పాటయ్యాయి. ఈ 2 రోడ్ కమ్ రన్వేలలో తొలుత బాపట్ల జిల్లా కొరిసపాడు నుంచి రేణంగి వరకు ఉన్న రన్వేపై 2022 డిసెంబర్ 28న తొలి ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఆ రోజు మొత్తం 5 విమానాలు ఇక్కడ ల్యాండింగ్, పార్కింగ్ చేయడం కోసం తక్కువ ఎత్తులో ఎగురుతూ ఉండగా పరీక్షించారు. ఇక్కడ ల్యాండింగ్ కోసం అన్ని విధాలా అనుకూలంగా ఉందని నిర్ధారించుకున్నారు. ఈ 5 విమానాల్లో 1 కార్గో విమానం కాగా మరో 4 జెట్ ఫైటర్లున్నాయి. తొలి ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో 15 నెలల తర్వాత తాజాగా 2వ ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ 2వ ట్రయల్ రన్ కూడా సక్సెస్ కావడంతో ఎయిర్ ఫోర్స్ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై బాపట్ల జిల్లా కొరిసపాడు దగ్గర తాజాగా నిర్వహించిన ఈ 2వ ట్రయల్ రన్ లో 8 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. మొదట ఈ విమానాల ల్యాండింగ్ కోసం ఓ హెలికాప్టర్ ద్వారా 2 సార్లు చక్కర్లు కొట్టి పరిస్థితిని సమీక్షించారు. వాతావరణం అనుకూలంగా ఉండడంతో విమానాల ల్యాండింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది తొలుత SU-30 పేరుతో పిలిచే 4 సుఖోయ్ యుద్ధ విమానాలు హైవేపై తక్కువ ఎత్తులో ఎగురుతూ వెళ్లాయి. ఆ తర్వాత 2 హక్ యుద్ధ విమానాలు ఇంకా అతి తక్కువ ఎత్తులో రోడ్డుకు కేవలం 3 అడుగుల ఎత్తులో ఎగురుతూ వెళ్లాయి. ఈ 2 రకాల యుద్ధ విమానాల్ని పూర్తి స్థాయిలో హైవేపై ల్యాండింగ్ చేయలేదు. చివరగా వచ్చిన 2 కార్గో విమానాల్ని మాత్రం రన్వేపై ల్యాండింగ్ చేశారు. ల్యాండింగ్ అయిన తర్వాత కొద్ది దూరం రన్వేపై ప్రయాణించి తిరిగి యూటర్న్ తీసుకుని వచ్చిన దారినే టేకాఫ్ అయి వెళ్లిపోయాయి. దీంతో 2వ ట్రయల్ రన్ పూర్తి స్థాయిలో విజయవంతమైందని ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రకటించారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన రాడార్లు, ఇతర ఏవియేషన్ పరికరాల్ని హైవే పక్కనే తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారు. 16వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రకాశం జిల్లా సింగరాయకొండ, బాపట్ల జిల్లా కొరిసపాడు దగ్గర 2 ప్రాంతాల్లో నిర్దేశిత ప్రాంతం నుంచి 4 కిలోమీటర్ల పరిధిలో అత్యవసర 2 ఎయిర్ ప్యాడ్లు నిర్మించారు. విమానాల ల్యాండింగ్ కోసం 4 కిలోమీటర్ల మేర రన్వేను దృఢంగా, సౌకర్యవంతంగా నిర్మించారు. జాతీయ రహదారిపై 60 మీటర్ల వెడల్పుతో దీన్ని ఏర్పాటు చేశారు. వీటిని నిర్మించే ప్రాంతాల్లో జాతీయ రహదారిపై ఉన్న డివైడర్తో పాటు రోడ్డు, విద్యుత్ స్తంభాలు, బస్ బే, చెట్లు కూడా తొలగించారు. రన్వేకు ఆనుకొని ప్రధాన రహదారిపై విమానాల ల్యాండింగ్ కోసం పార్కింగ్ స్లాట్స్ కూడా నిర్మించారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడ యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అన్ని విధాలా అనుకూలంగా ఉందని ఎయిర్ ఫోర్స్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. పూర్తి స్థాయిలో ఎయిర్ ప్యాడ్లు వినియోగించడమే మిగిలింది.